యేసుక్రీస్తు అంటే. ఈ లోకాన్ని చూసి వాడిని కాపాడడానికి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఎవరి ప్రాణాలు తీయటం తనకి ఇష్టం లేదండి, ఎవరు చనిపోవడం తనకి ఇష్టం లేదండి, ఒక్కరు కూడా నశించడం ఇష్టం లేదండి. దుర్మార్గుడు దుష్టుడు నశించుట చేత నాకేమైనా సంతోషం కలుగునా? వాళ్ళు మారాలి, ప్రవర్తన దిద్దుకోవాలి. ఏం చేయాలి తండ్రి? వీళ్ళందరినీ నేను కాపాడాలి. అందరూ పాపంలోకి వెళ్ళిపోయారు, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. పాపము చేసిన దాన్ని బట్టి మరణమే కదా జీతం. అయితే వాళ్ళందరి కోసం నువ్వే చచ్చిపోవాలి, నువ్వే చచ్చిపోవాలి. ఆయన చనిపోవడానికి సిద్ధపడ్డాడు. ఎంత ఘోరంగా, ఎంత క్రూరంగా తన ప్రాణాన్ని తీశారో, ఎంత ఘోరంగా తన రక్తాన్ని చిందించారో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, చిన్న మాట ద్వారా కూడా నేరం చేయలేదు ఆయన. మన తండ్రి ప్రేమ, క్రీస్తు ప్రేమ అదే. భయంకరమైన పాపులమైన మన కోసం త్రాగుబోతులు, తిరుగుబోతులు, అవిధేయులు, అపవాదకులు, మోసగాళ్ళు, అంతకులు, వ్యభిచారులు నిజంగా ఆయన చెప్పిన మాట ప్రకారం అయితే చంపేయాలండి మనల్ని. మనం చేస్తే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాం. అందుకే తన కుమారుణ్ణి చంపేశాడు. క్రీస్తు చావడానికి సిద్ధపడ్డాడు, రక్తాన్ని చిందించాడు. ఆ ప్రేమే కదండి ఈరోజు మనల్ని బ్రతికించింది. ఆ ప్రేమే ఈరోజు మనం బ్రతికుండడానికి కారణమైంది.